ఎన్నో చాలా షేడ్స్ ఉన్నాయి. మొత్తం హిందుత్వం అంతా ఒక ఆర్ఎస్ఎస్ దే మోనోపోలీ అని ఎవరు చెప్పడానికి లేదు కదా. దీంట్లో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించేటువంటి హిందుత్వ షేడ్స్ కూడా చాలా ఉన్నాయి. లేవని మనం ఎలా అంటున్నాం మనం. కాబట్టి మనం ఆ దృష్టిలో చూడకూడదు. ఇప్పుడు రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ టికెట్ అడుగుతూ ఇవ్వలేదు మంగళహాట్, నాకు టీడీపీ ఇచ్చింది, గెలిచాను, గెలిచిన తర్వాత నాకు ఇష్టమైన పార్టీ ఇదే కాబట్టి అది టికెట్ అడుగుతూ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు చాలా చిన్న వ్యక్తి కదా రాజసింగ్, ఎవరు తెలియదు మంగళహాట్ కార్పొరేటర్ గెలిచేంత వరకు కూడా. అంటే ఆయన వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కోసం ఏ పార్టీ అయినా అప్పుడు షిఫ్ట్ అయిన దాన్ని మనం జస్టిఫై చేస్తాం. బట్ ఆయన ఐడియాలజీ చేంజ్ కాలే కదా, హిందుత్వ ఐడియాలజీతోనే కదా. అంటే ఏదో పార్టీ నాకు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ దగ్గర వెళ్తామంటారు ఆయన. స్టార్ట్ అయింది టీడీపీ మంగళహాట్ అన్నప్పుడు, అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదు, గెలిచి దీనిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గెలిచి మాత్రం వెళ్ళిపోతున్నారు కదా మీరు. గెలిచి దీనిలోకి వచ్చారు అంటారా ఆయన. మొదటి నుంచి అదే వాదం కదా. సీట్ ఇవ్వకపోతే మళ్ళీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోతే అప్పుడు వేరే విషయం. పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ లో ఐడియాలజీ అనేది ముందర చెప్పడానికి మాత్రమే ఉంటుంది, కానీ అల్టిమేట్ గా వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసమే చూసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. మనకు ప్రాబ్లం అంతా అక్కడ వస్తుంది. రాజాసింగ్ గారు ఆయన రిజైన్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఇటువంటి కార్యక్రమం ప్రెస్ మీట్ లో ఆయన అంత ఓపెన్ గా చెప్పడం అన్నది మరి ఏ కార్యకర్త చేస్తారో, ఏ పార్టీ ఒప్పుకుంటుంది? మరి ఆయన చేసింది ఒకటి సార్. గిరిధర్ గారు, ఒకటి నేను ఎందుకు లాస్ట్ 2-3 days గా చర్చలు పెడుతున్నా అంటే, నిజంగా ఇప్పుడు జర్నలిస్ట్ గా డెఫినెట్ గా న్యూట్రల్ గా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా పార్టీ కార్యకర్తలతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఎవరికి ఒక్కొక్కళ్ళ కాలు కడిగినా తప్పలేదండి. అంత కింది స్థాయి కార్యకర్తలు అంత కమిట్మెంట్ తో ఉన్నారు. మనీ పాలిటిక్స్ అయిపోయినాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో. బీరు, బిర్యానీ, మటన్, చికెన్ లేనిది ఎవడు పని చేయట్లేదండి ఏ పార్టీ. ఎంత మీరు 5 సంవత్సరాలు ఆ నాయకుడు ఎంత సర్వీస్ చేసినా లాస్ట్ డే లో అది లేకపోతే చేయట్లేదండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఈ సొంత లాభం లేకుండా వాళ్ళ అన్నం వాళ్ళు చెడ్డన్నం కట్టుకొని వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకొని పనిచేస్తున్నారండి. అటువంటి పార్టీని ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు వెనక్కిపోయింది. అప్పుడు బండి సంజయ్ చేంజ్ చేయడం వల్ల అప్పుడే బండి సంజయ్ సీఎం అయ్యేవారు, లేకపోతే ఇంకెవరు సీఎం అయ్యారు. ఇంకో 5 సంవత్సరాలు చేస్తే ఇప్పుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడు ఫలాలు అనుభవించాలి? బీఆర్ఎస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్, కాంగ్రెస్ కార్యకర్తలు వెల్ సెటిల్డ్. భరత్జీ, అది మీ విశ్లేషణ. బండి సంజయ్ గారిని తీసినందుకు వల్లనే బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డికి ఇచ్చేది ఉంటే కిషన్ రెడ్డికి 1 year ముందు ఇచ్చేది ఉండే. 1 year తర్వాత ఇస్తే కిషన్ రెడ్డి కూడా రిజల్ట్ చూపించారు కదా ఎంపీ ఎలక్షన్స్ లో. కిషన్ రెడ్డి గారి తర్వాతనే కేడర్ అన్నది యాక్టివేట్ అయిందంటారా? అంతకంటే ముందర కేడర్ యాక్టివేట్ కన్ఫ్యూజన్ ఉంది కేడర్ లో, కన్ఫ్యూజన్ ఉంది కేడర్. అందుకనే ఫస్ట్ మీకు బీజేపీ కేడర్ గురించి మీకు అవగాహన లేదు. కేడర్ డిమోరలైజ్ అయ్యారు. ఏమవ్వదండి, మీరు నేతృత్వం ఎవరు సంగప్ప గారు చెప్పాలి, ఏం జరిగింది. వాళ్ళు నేతృత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు పనిచేస్తారు, నేతృత్వం చేస్తారు, పోతారు. కానీ కేడర్ కార్యకర్తలు ఒకటి కాదు కదా, కార్యకర్తలు ఒక్కళ్ళే కాదు కదా, మిగతా వాళ్ళ ఓట్లు కూడా రావాలి కదా అట్రాక్ట్ చేసేవాళ్ళు. బీజేపీ కార్యకర్తల కంటే ఇంకా కమిటెడ్ గా కమ్యూనిస్ట్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు 100 కంటే తక్కువ సీట్లు వస్తున్నాయి, తక్కువ ఓట్లు వస్తున్నాయి, తక్కువ నెంబర్స్ ఉన్నారు. ఒకటి. రెండోది మీరు అన్నారు కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తున్నారు. కమ్యూనిస్ట్ క్యాడర్ పనిచేస్తే వెస్ట్ బెంగాల్ ఎందుకు బీజేపీకి మైగ్రేట్ అయినారు కమ్యూనిస్టులు? త్రిపురలో ఎందుకు మైగ్రేట్ అయినారు? అదే అందుకే చెప్తున్నాను మీకు, కేడర్ పనిచేసినంత మాత్రాన మీరు ఎన్నికలు గెలుస్తారనుకోవడం చాలా తప్పు. ఎన్నికల ఈక్వేషన్ చాలా వేరే ఉంటాయి. మీకు వెస్ట్ బెంగాల్ లో కార్యకర్తల త్యాగాల్ని, నా ఉద్దేశం ఏంటంటే కార్యకర్తల త్యాగాల్ని, వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్పనివ్వండి. వెస్ట్ బెంగాల్ లో ఓట్ బేస్ అంతా కూడాను ఊకమ్మడిగా తృణమూల్ కి షిఫ్ట్ అయింది. ఇదివరకు కమ్యూనిస్టులు వేసేటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడాను ముస్లిం ఓట్ బ్యాంక్ 33%, 32% ఓట్ బ్యాంక్ ఊకమ్మడిగా కమ్యూనిస్టుల నుంచి మమతా బెనర్జీకి షిఫ్ట్ అయింది. హిందూ ఓట్లు 10% వస్తే చాలు, ఆవిడ గెలుస్తుంది. గతంలో అదే ఈక్వేషన్ తోటి కమ్యూనిస్ట్ గెలిచేవాడు. వాళ్ళు ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీని వదిలేసి ఈవిడ దగ్గరికి వెళ్ళారు.
సో ఆ ఈక్వేషన్ వేరే. కమ్యూనిస్ట్ పార్టీ ముస్లిం కాంగ్రెస్ కూడా వేసేవాళ్ళండి, నాట్ ఓన్లీ కమ్యూనిస్టు. మాల్డా ఇవన్నీ ఎట్లా గెలిచారు? ఏబిఏ గనీకాంత్ చౌదరి ఎలా గెలిచారు? అవన్నీ ఎలా గెలిచారు? టాక్టికల్ ఓటింగ్, ముస్లిం ఓటు టాక్టికల్ ఓటింగ్ వెళ్తోంది. 94% ఇండి గఠబంధన్ పెట్టింది. సో ఈవెన్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ నిలబడినా కానీ కూడా అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా వేసుకున్నారు. మాయావతి ఎంతో మంది ముస్లిం ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి టికెట్ ఇచ్చింది, వాళ్ళందరికీ డిపాజిట్లు కూడా రాలేదు. వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ ఇస్తున్నారు. అక్కడ హిందూ ఎస్పీ నుంచి వచ్చినటువంటి హిందూకి ఓటేశారు కానీ బిఎస్పీ నుంచి వచ్చిన ముస్లిం ఓటేయలేదు. కాబట్టి ఒక టాక్టికల్ ఓటింగ్ జరుగుతుంది. బీజేపీని ఓడించాలన్నట్టు ఓటింగ్ జరుగుతుంది అక్కడ. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కి ఊకుమ్మడిగా ఓటు వెళ్ళింది. కాబట్టి ఎలక్టోరల్ విక్టరీ ఆధారంగా మీరు చెప్పడానికి వీల్లేదు. కేడర్ పనిచేస్తున్నారు. బీజేపీ కేడర్ కావచ్చు, కమ్యూనిస్ట్ కేడర్ కావచ్చు, చాలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తారు. నేతృత్వం వస్తుంది, నేతృత్వం చేంజ్ అవుతుంది. బీజేపీలో ఎవరు కూడా 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళు మారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెవరో వస్తారు. ఇది చాలా సహజమైనటువంటి ఒక సిస్టమ్ బీజేపీలో ఉన్నది. కాబట్టి పెద్ద పెద్ద దిగ్గజ నేతలే మారిపోయారు, వేరే వాళ్ళు వచ్చారు, ఊరు పేరు తెలియనటువంటి వాళ్ళు వచ్చారు. నిజంగా చెప్పాలంటే జేపీ నడ్డా గారు, ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియదు ఆయన వచ్చినప్పుడు. అంటే హిమాచల్ ప్రదేశ్ లో మంత్రి, అధ్యక్షుడు అయ్యేసరికి కేంద్ర మంత్రి కదా. ఏదో నేషనల్ హెల్త్ మినిస్టర్ మనకు ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మినిస్టర్ అండి అధ్యక్షుడు అయ్యే సమయానికి. పెద్ద పెద్ద దిగ్గజ నేతలు ఎవరు లేకుండా కూడా అది సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి జేపీ నడ్డా లాంటి వ్యక్తి కూడా అప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీ, కేంద్ర మంత్రి. మీరు నితిన్ గడ్కరీ విషయం రాష్ట్ర మంత్రి ఎలివేట్ చేశారంటే ఓకే. అలాగా రాజ్యసభ ఎంపీలు కానీ, లోక్సభ ఎంపీలు కానీ, లేదా రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కోకోలనుకున్నారు బీజేపీ. వాళ్ళందరూ వచ్చిన కేంద్ర మంత్రి ఏంటో నేషనల్ జాతీయ కేంద్ర కేబినెట్ లో 5 సంవత్సరాల పాటు హెల్త్ మినిస్టర్ చేసిన వ్యక్తి తక్కువ ఎట్లా అవుతారు? కేంద్ర మంత్రుల పేర్లే మీకు ఒక 50 పేర్లు చెప్తాను. అవన్నీ గుర్తుంటాయి మనకు. అసలు ఎంతో మంది రాజస్థాన్ నుంచి, షెకావత్, వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తారు. గడ్కరీని డైరెక్ట్ గా స్టేట్ నుంచి తీసుకొచ్చారంటే ఓకే. పేరు వాళ్ళకి పెద్ద పేరు ఉన్నా లేకపోయినా సిస్టమ్ అనేది పనిచేస్తుంది, కేడర్ పనిచేస్తుంది, ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ దాంట్లో మీరు అన్నదానికి ఒక కాంట్రడిక్ట్ పాయింట్ చెప్తాను. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు 281 వచ్చాయి. అమిత్ షా ఉన్నప్పుడు 301 వచ్చింది. నడ్డా వచ్చేసరికి 240 సీట్లు వచ్చాయి. అండ్ అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎన్ని రాష్ట్రాలు తగ్గాయో మీకు తెలుసు. తేడా కనబడుతుంది కదా అమిత్ షా అధ్యక్షుడు ఉన్నప్పుడు, నడ్డా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఆధారంగానే ఎన్నికల్లో జయాపజయాలు. జాతీయ అధ్యక్షుడి గురించి మీరు చెప్పినప్పుడు నేను చెప్తున్నా కంపారిజన్. 301 సీట్స్ ఎక్కడ, 241 సీట్లు ఎక్కడ? అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. అయితే మోడీ ఫెయిల్యూర్ కావాలి, లేకపోతే అధ్యక్షుడు ఫెయిల్యూర్ కావాలి. 240 సీట్లు. చాలా ఎలక్టోరల్ పాలిటిక్స్, చాలా ఎలక్టోరల్ ఈక్వేషన్స్ లో మార్పులు. ఒక కాలర్ తీసుకుందాం, ఒక కాలర్ తీసుకుందాం, ఎందుకంటే కార్యకర్తల అభిప్రాయాలు కూడా ముఖ్యం. రాజశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్కారం భరత్ గారు. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు అటు ఇటు అయితే బీజేపీ గురించి చర్చలు పెడతారు. కొండా సురేఖ భర్త కాంగ్రెస్ గురించి విమర్శిస్తే వాళ్ళ గురించి చర్చలు పెట్టారు. కవిత తండ్రికి లెటర్ రాస్తే ఆమె గురించి చర్చలు పెట్టారు. కుటుంబం మీరు అయిన తర్వాత మీ నెంబర్ ఇవ్వండి. మీ నెంబర్ ఇస్తే కనుక అన్ని చర్చల క్లిప్పింగ్స్ పంపిస్తారు మా వాళ్ళు, రాజశేఖర్ గారు. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. మేము ఆ రోజు వార్తలో ఏది ఉంటే అది పెడతామండి. ఓకే రాజశేఖర్ గారు, ఏది చర్చలు పెట్టాలి, ఏది పెట్టొద్దు అనేది రాజశేఖర్ గారు డిసైడ్ చేసేది, మీరు కాదు. ఓకే, మీరు క్వశ్చన్ ఏమైనా ఉంటే ప్యానలిస్ట్ అడగండి. థ్యాంక్ యూ. రైట్. ఓకే, కొండా మురళి గురించి, కవిత లెటర్ రాసిన చర్చల గురించి ఇక్కడ ప్యానెల్లో రోజు అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ గురించి కూడా చర్చలు పెట్టేవి. ఎందుకు పెట్టలేదు? మీకు ఆ క్లిప్పింగ్స్ పంపిస్తారు. మీరు ప్యానెల్లో ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, కానీ నేను ఏ చర్చలు పెట్టాలని మీరు మాకు సజెస్ట్ చేయకండి. ఓకే, దట్ ఈజ్ అవర్ ఎడిటర్ కాల్. లాస్ట్ 3 రోజులుగా బీజేపీలో జరుగుతున్నాయి ప్రధాన శీర్షికల్లో. ఏ పత్రిక చూసినా అది ఉంది. ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ పెట్టినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ తప్ప వేరే ఏ టాపిక్ లేదా అని. ప్రజలకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది ఎక్కువ చూస్తే అది పెడతాం. చర్చలు ఏది ఎవరు పెట్టాలనేది మీరు డిసైడ్ చేయడానికి మీ ఒక్క ఒపీనియన్ కావచ్చు. ఈ చర్చను వేలాది మంది చూస్తున్నారు, వేలాది మంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, సంగప్ప గారు, ఒక విషయం. ఇప్పుడు బండి సంజయ్ని 2023 జూలైలో మార్చడం వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడలేదా? ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా కాకుండా జర్నలిస్ట్ గా చెప్పండి.
అంటే రాజకీయ సమీకరణలు వివిధ సందర్భాలను బట్టి మారుతుంటాయి భారత్. అందులో జర్నలిస్ట్ గా ఆయన కూడా అదే మాట చెప్తాను. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో మార్పులు వస్తుంటాయి, కాదనని నేను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అవన్నీ ఒక పొలిటికల్ ఈక్వేషన్ మీద ఒకటి పని చేస్తాను చెప్పలేము. 2-3 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ ఆ టైంలో సంజయ్ గారు మార్చడం వల్ల జరిగింది ఏంటంటే, సంజయ్ గారు మార్చిన మరుక్షణం కాంగ్రెస్ ఒక నరేషన్ తీసుకున్నది. కాంగ్రెస్ ఏం చేసిందంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, అందుకే సంజయ్ గారు మార్చారు అని ఒక నరేషన్ తీసుకుంది. ఆ నరేషన్ మేము బాగా తిప్పి కొట్టలేకపోయినామేమో అనిపించింది నాకు కూడా. లేకపోతే అంటే ప్రజల్లో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు అన్న వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయినారు. బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ ప్రచారం ఇప్పుడు సేమ్ అదే ప్రచారం వస్తుంది. ఇప్పుడా బీఆర్ఎస్ పొత్తు కోసమని పబ్లిక్ అర్థమైపోయింది కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో కూడా అదే ప్రచారం చేసేది. ఫస్ట్ ఒకసారి నమ్మిరు, ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. ఎంపీ ఎలక్షన్ లో జనం నమ్మలేదు. 8 మంది ఎంపీలు ఇచ్చారు, ఇంకా కొన్ని 2 ఎంపీలు అయితే చాలా దగ్గరలో పోయినాయి. సెకండ్ టైం జనం నమ్మలేదు, ఒకటేసారి ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్కసారి కొన్ని పని చేస్తాయి. అందులో కొన్నిసార్లు అబద్ధపు ప్రచారం ఒకటేసారి పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ పని చేసింది, ఎంపీ ఎలక్షన్ పని చేయలేదు. అది మెయిన్. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో జాయినింగ్స్ జరిగాయి. ఆయన రిజైన్ చేయగానే పార్టీలోంచి వెళ్ళిపోయినారు. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ కొద్దిమంది పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ హవా చూసుకొని మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ 8 మంది గెలిచిన తర్వాత లాస్ట్ 1.5 year లో స్తబ్దుగా ఉంది. ఎవరు బీజేపీ క్యాడర్లు జాయిన్ కాలేదు. అంటే నాయకులు కూడా ఏ పార్టీ ఎటువైపు స్వింగ్ లో ఉంటే అటు అవుతారు. మొన్న కాంగ్రెస్ గెలవగానే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు నుంచి వెళ్ళిపోయారు. అయిపోయింది, 17% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పని కేల్ కథం అనుకున్నారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావాలని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే 1-2 years లో ఎంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు, ఇప్పుడు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు ఎన్ని చోట్ల గెలుస్తారు దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒకటి. రెండోది, మీరు జాయినింగ్స్ గురించి అన్నారు కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నికల ముందే జాయినింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎవరో పార్టీ ఎన్నికలు లేనప్పుడు జాయిన్ అయినారు. బండి సంజయ్ అంటే ఎన్నికలు లేకముందు 2020-21లో ఏ ఎన్నికలు లేకముందు జాయిన్ అయ్యారు. వివేక్ గారు జాయిన్ అయ్యారు, రాజగోపాల్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యారు. జితేందర్ రెడ్డి జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ మంచి సంగప్ప గారు కూడా జాయిన్ అయినారు అప్పుడు. అవును, ఏ ఎన్నిక లేకముందే జాయిన్ అయినారు కదా. అంటే ఎలక్షన్ ముందు ఎక్కువ జాయినింగ్స్ ఉంటాయి అంటారు. మామూలు టైంలో కూడా జాయినింగ్స్ ఉంటాయి, ఎలక్షన్ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా అనుకుంటారు ఎవరైనా సరే జాయినింగ్స్ సంబంధించి. ఇప్పుడు జాయినింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బీజేపీ వైపు జనం అందరు చూస్తున్నారు ఇప్పుడు, అట్లేం లేదు. తర్వాత ఇంతకుముందు పార్సాద్ గారికి ఒక క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకంటే వాళ్ళు సీనియర్ జర్నలిస్టు, పైగా ఇద్దరు కూడా అక్కడ ఉన్న పెద్దలు, ఇద్దరు జాతీయవాదులే. భారతీయ జనతా పార్టీ 100% మేము మెజారిటీ అందరు జాతీయవాదులే. జాతీయవాదులు లేకుండా చర్చ పెట్టట్లేదు. ఇది ఏంటంటే జాతీయవాదుల మధ్య చర్చనే. అదే సార్. అంటే పార్సారథి గారు ఒక జాతీయ, శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ లో ఉన్న ఆయన కూడా జాతీయవాదే. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండే, అధికార ప్రతినిధిగా ఉండే. మేము 100% ఇప్పుడు సెక్యులర్ పేరుతో కేవలం మైనారిటీ వర్గాన్ని కొమ్ము కాస్తూ మెజారిటీ వర్గాన్ని నష్టం కలిగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో బరోబర్ మేము భారతీయ జనతా పార్టీ మెజారిటీ వర్గం యొక్క ఆంక్షల పైన కూడా పోరాటం చేస్తుంది. హిందుత్వం మా ఎజెండా, మాది నేషన్ ఫస్ట్. భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, దేశమే మాకు ముఖ్యం. ఆ తర్వాత విషయానికి వచ్చినట్టయితే హిందుత్వం విషయంలో మేము ఎప్పుడు వెనకకి తగ్గలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒకవేళ, ఎలక్షన్ తర్వాత ఒకవేళ ఎప్పుడు మాట్లాడలేదు. సంగప్ప గారు ఇప్పుడు మొన్నటి వరకు బీసీ నాయకుడే బీజేపీ అధ్యక్షుడు అవుతారని కూడా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అధిష్టానం తన ఆలోచన మార్చుకుంది. అంటే బీసీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీసీ సంఘాలు, బీసీ నాయకుల అసంతృప్తి మిగిల్చింది కదా. మరి ఏంటి, బీజేపీ అయినా బీసీకి ప్రియారిటీ ఇస్తుందా లేదా? భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అది చర్చ ఎక్కడ జరగలేదు మేడం. చర్చ చేసింది కొన్ని పార్టీలు చేసినాయి, కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఇంతకు ముందు కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఉన్నటువంటి నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ బండి సంజయ్ గారు. బండి సంజయ్ గారి కంటే ముందున్నటువంటి నాయకుడు లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఆయన కూడా బీసీ. అంతకంటే ముందు కిషన్ రెడ్డి గారు, ఆ తర్వాత అంతకంటే ముందు ఉన్నటువంటి బండా దత్తాత్రేయ గారు బీసీ. ఉమ్మడి రాష్ట్రంలో చలపతిరావు గారు బీసీ.
భారతీయ జనతా పార్టీ వీలైనంత వరకు సోషల్ ఇంజనీరింగ్ లో సామాజిక సమీకరణలో ఎక్కడ వెనక్కి ఎప్పుడు తప్పు చేయదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుంది. మొదటిసారి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అందులో సగం మంది కూడా చాలా సార్లు సగం సంఖ్య మంది కూడా చాలా సార్లు ఇవ్వలేదు. 27 మంది ఒకటేసారి భారతీయ జనతా పార్టీ బీసీ ఎంపీలని కేంద్ర కేబినెట్ లో కూర్చోబెట్టింది. బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత అది. ఒకసారి ఒకరికి వస్తుంది, రెండోసారి ఇంకొకరికి వస్తుంది. మొదటిది. రెండోది, ఇప్పుడు భారతదేశాన్ని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ, ఇంకా ఇప్పుడు మొన్నటి దాకా ఉన్న వ్యక్తి నెక్స్ట్ కంటిన్యూగా బీసీని ఇవ్వాలని ఉండదు కదా. ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించింది. ఇప్పుడు ఆ విషయంలో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు ఏవి కూడా చేయలేవు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. అది సాధ్యమవుతుంది, భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి కావాలని చెప్పి కొంతమంది దీన్ని ఏదో ఇష్యూ చేయడం తప్ప బీసీల విషయంలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ వివక్ష చూపించలేదు. బీసీల పట్ల ప్రత్యేక ప్రయారిటీ. శ్రీధర్ రెడ్డి గారు ఒపీనియన్ తీసుకుందాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. ఎట్లా చూస్తారు మాజీ బీజేపీ నేతగా 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని? అది వాళ్ళ పార్టీ ఇష్యూ కదండి. పరిస్థితి దాంట్లో పెద్ద మేము బీఆర్ఎస్ నేతగా మాజీ బీజేపీ నేతగా మాజీ బీజేపీ దాంట్లో ఏముంటది కానీ బేసికలీ అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ, ఆర్గనైజేషన్ మ్యాటర్. వాళ్ళు ఎవరిని అధ్యక్షులు నిర్ణయించుకుంటారో, వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనుకుంటే ఏ రకమైన ప్రణాళిక రచించుకుంటారు, దానికి అనుగుణంగా ఏ వ్యక్తులను ఏ బాధ్యతలు చెప్తారు అనేది అది పార్టీ యొక్క వాళ్ళ అంతర్గత విషయం. వీ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఓవర్ ఇట్. కాకపోతే అక్కడ రామచంద్రరావు గారు ఉన్నా, మరొకరున్నా, ఎవరున్నా కానీ అది వాళ్ళ వాళ్ళ విధానాన్ని అనుసరించి ముందుకు పోతారు తప్పితే అది అందేస్తున్నారు కదా. ఇట్స్ దేర్ ఇంటర్నల్ మ్యాటర్. పెద్దగా ఏమీ మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఎవరున్నా కానీ హియర్ ఇన్ తెలంగాణ అల్టిమేట్లీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత, అంతకుముందు ఒక 10 years కేసీఆర్ గారిని చూసిన తర్వాత, ది అల్టిమేట్ ఆల్టర్నేటివ్ ఇన్ ద డేస్ టు కమ్ రాదర్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విన్నింగ్ ది స్టేట్. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. పొత్తుంటుందా బీజేపీతో? ఏమంటారు? పొత్తుంటుందా బీజేపీతో అంటారా? ఎందుకు అవసరం? మాకు ఏం పొత్తు అవసరం దేనికున్నది? పొత్తు అవసరం దేనికుంటుందండి? ఈ పొత్తులు ఇవన్నీ ఉత్తముచ్చట్లేదో మాడుతుంటారు. ఇది కాంగ్రెస్ సృష్టి ఏంటంటే విలీనమనే చెప్పారు మీ నేత కవిత గారు. ప్రయత్నం వారు ఏం చెప్పారో నేను చూడలేదు. కానీ నేనేమంటున్నానంటే ఎవరితో పొత్తు అక్కర్లేదు. 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఏదో పొత్తు ఉంటేనే అనేది కొత్తగా మాట్లాడుతున్నారు. మొన్న చాలాసార్లు క్లియర్ చేసినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన సృష్టి. ఏంటంటే ఇంతకుముందు సంగప్ప గారు చెప్పింది ఏంటంటే ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఫిల్ చేయడం కోసమో, కొన్ని వర్గాలను దూరం చేయడం కోసం చేసేటటువంటి టాక్టిక్స్ తప్పితే ఆ అవసరము లేదు, ఆ అవసరము రాదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 years తర్వాత వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు వచ్చేటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రజామోదం పొందుతుంది. అంటే సందేహం లేదు. నాకు బీజేపీ నాయకులు అక్కడ అధ్యక్ష స్థానంలో ఎవరున్నా కానీ దానివల్ల బీఆర్ఎస్ ఇంపాక్ట్ అయ్యేది ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే రెగ్యులర్ గా. ఓకే 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 సంగప్ప గారు, ఒకటి మన బండి సంజయ్ లేకపోతే ముందు తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే 28 బిఫోరే మళ్ళీ సంజయ్ అపాయింట్ చేయొచ్చు, 27లో అట్లా ఆయన కీలకం కాబోతున్నారు, లేకపోతే మళ్ళీ పాదయాత్ర చేయించవచ్చు ఆయనతో అని అంటారు. మీరు సన్నిహితులు కాబట్టి చెప్పాలి, మరి అట్లేమైనా ఉందా? అది ఇప్పుడు నిన్ననే ఒక అధ్యక్షుడి నియామక ఎన్నిక అయింది. మీరు వెంటనే ఇప్పుడే ఆయన గిరిధర్ గారు అన్నారు ఇంతకుముందు, గిరిధర్ గారు చెప్పారు ఇంతకుముందు ప్లాన్ బి వేరేది ఉంది అని చెప్పారు. గిరిధర్ గారు ఆయన విశ్లేషకులు, ఆయనకు చాలా పరిణామాలు తెలుసు కాబట్టి ఆయన ఏదో చెప్పిండొచ్చు. నేను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధికార ప్రతినిధిగా నేను ఆ విషయంపై నేనేం కామెంట్ చేయను. ఒకటి. రెండోది, అట్లా ఇప్పుడే మనం దాని గురించి చర్చ కూడా ఏం చేయలేం. కానీ మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ
ముందు నుంచి కూడా నిబద్ధత గల కార్యకర్తలకి ఇంతకుముందు ఒక డిస్కషన్ లో కార్యకర్తలను పట్టించుకోరు అది ఇది అని వచ్చింది. నిబద్ధత గల కార్యకర్తలకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళకి ముందు వరుసలు పెట్టడం ప్రయత్నం చేస్తుంది. మీరు రాజస్థాన్ ఒక విషయం చెప్పండి, మీరు కూడా మీరు పబ్లిక్ లో ఒక నరేషన్ తీసుకెళ్లినారు మీరు ఆల్రెడీ, వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి. మీరు ఇప్పుడు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు మీరు ఒకసారి మీరే ప్రకటించండి. తర్వాత జనరల్ సెక్రటరీగా, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు. ఏమండి, నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు అంటారు ముఖ్యమంత్రి. అంతే కదా మరి, ఇది కూడా అట్లాంటిది. నేనేమంటున్నా అంటే ఈ పార్టీలోనే కార్యకర్తలకు ఇక్కడే గౌరవం ఉంటుంది. కార్యకర్తలు పట్టించుకోవట్లే కాదు, కార్యకర్తల త్యాగాల మీద నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. కార్యకర్తల త్యాగాలతో వాళ్ళ సెంటిమెంట్లతో నాయకులు ఆడుకుంటున్నారు. కార్యకర్తల్ని తెలంగాణలో కార్యకర్తల త్యాగాలతో నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు తప్పు తప్పు. నేను చెప్తాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, ఉత్తరప్రదేశ్ బీహార్ వేరు, అక్కడ లేదు మనీ పాలిటిక్స్. ఒక నిమిషం నేను అన్నదాన్ని కాబట్టి చెప్తున్నా. కార్యకర్తల త్యాగాలతో 100% తెలంగాణ బీజేపీ నేతలు ఆడుకుంటారు. ఒక నేత ఈ నేత కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ లో లేదు మనీ పాలిటిక్స్. తోటి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ 10-15 సంవత్సరాల్లో ఒకప్పుడు ఈ పవర్ లోకి రాకముందు లాస్ట్ 20 years గా 2004లో వాళ్ళ సామాజిక స్థితి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఎంత, ఇవాళ ఎంత. బీజేపీలో 20 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది చూడండి సార్. బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మా బీజేపీ అదే చెప్తున్నా నేను. అంటే అధికారం ఇంకా 30 సంవత్సరాలు వాళ్ళు అదే ఉండాలా సార్? నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న పాపానికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా కాలేకపోతున్నారు బీజేపీలో. అదే వేరే పార్టీ జాయిన్ అవుతే అది జరుగుతోంది. ఎందుకంటే టైంకి వచ్చి ఎవరో ఒకళ్ళు మొన్న 2023లో ఇక గెలుస్తారు అని అనుకునే సమయంలో టైంకి వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలిచారండి. ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మొన్న? కార్పొరేటర్ నెక్స్ట్ ప్రమోషన్ ఏం చేస్తారు? ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు.